హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఆఫ్ ఎంజిఎం. నాది లాస్ట్ వీడియో చూసిన వాళ్ళల్లో మేబీ కొంతమంది ఈ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండిండొచ్చు. ఎందుకంటే నేను ఆ వీడియోలో చెప్పానమాట, నెక్స్ట్ వడిబియ్యం కట్టుకొని వెళ్ళే బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తానని చెప్పేసి. నేను కూడా ఈ వీడియో త్వరగా అప్లోడ్ చేద్దామని చెప్పి ఆ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఈ వీడియో ఎడిటింగ్ అయితే పెట్టుకున్నాను. కానీ వీడియో చూడగానే నాకు అస్సలు ఇంట్రెస్ట్ రాలేదన్నమాట ఎడిట్ చేయడానికి. ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఎడిటింగ్ చాలా టైం అయితే పట్టింది. ఎందుకంటే ఇప్పటిదాకా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా నేను షూట్ చేసినవే. సో నాకు తెలుసు ఎక్కడ వీడియో తీయాలి, ఎక్కడ తీయకూడదు అని చెప్పేసి. బట్ ఈ వీడియోకి వచ్చేసరికి ఏంటంటే ఇంట్లో ఉండే వాళ్ళంతా ఆల్మోస్ట్ వీడియో అయితే షూట్ చేశారు. దానివల్ల అనవసరమైన కంటెంట్ అంతా ఎక్కువ అయిపోయిందనమాట. వాళ్ళకి తెలియదు కదా ఎక్కడ తీయాలి అని చెప్పేసి. సో దానివల్ల ఎక్కువ వీడియో లెంతీ అయిపోయింది. ఇంకా నాకు ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఉంచాలి అనేది అస్సలు అర్థం కాలేదు. నేను షూట్ చేస్తే నాకు ఆల్మోస్ట్ ఎడిటింగ్ అంతా సగం షూటింగ్లోనే చేసేస్తాను. మామూలుగా నేను వాయిస్ ఓవర్కి ఎక్కువ టైం తీసుకుంటా, బట్ ఈ వీడియోకి ఎడిటింగ్కి కూడా చాలా టైం అయితే పట్టింది. సరే, ఇంకా వీడియోలోకి వచ్చేద్దాము. ఈరోజు వీడియోలో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు ఎలా గడిచింది అన్నది మీరు చూడొచ్చు. సో మార్నింగ్ అయితే నేను 6:30 ఆ టైంలో ఈ బ్లౌజ్కి అయితే స్టోన్స్ పెట్టుకుంటున్నాను. నాకైతే ఎగ్జాక్ట్గా గుర్తులేదు టైమింగ్, ఎందుకంటే ఈ వీడియో 1 year బ్యాక్ షూట్ చేసిందనమాట. బట్ మనకు వీడియో షూట్ చేసినప్పుడు ఆ టైమింగ్ అయితే పడుతుంది కదా, దాని ప్రకారం అయితే నేను చెప్పాను. ఇంకా స్టోన్స్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్కరుగా రెడీ అవుతున్నాము, మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి. అంటే మార్నింగ్ 9 కంతా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలని అయితే అన్నారనమాట. అంటే మంచి టైం చూస్తారు కదా అట్లా. ఇక్కడైతే మా వాడు రెడీ అయిపోయాడు. వాడి షర్ట్ కలరు నా శారీ బార్డర్ కలర్ అయితే మ్యాచింగ్ ఉంటుంది. నేను కూడా కంప్లీట్గా రెడీ అయిన తర్వాత నా లుక్ ఎలా ఉందో చూసుకోవడానికి అని చెప్పి మా అక్కను ఒక వీడియో తిమ్మని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ పెద్దది మిర్రర్ లేదనమాట చూసుకోవడానికి. అందుకని అడిగితే మా అక్క అయితే వీడియో తీసింది. బట్ అది చూసుకున్నప్పుడు నాకు అనిపించింది, అసలు నేను పొట్ట దగ్గర చెయ్యేందుకు పెట్టుకున్నాను, చూడడానికి నాకు అస్సలు బాగా అనిపించలేదు. మళ్ళీ ఏదో ప్రెగ్నెంట్ లాగా అనిపించింది. నెక్స్ట్ వడిబియ్యం పోస్తున్నారు. ఈ వడిబియ్యం పోయడం అనేది ఒక్కో సైడ్ ఒక్కోలా చేస్తారు కదా. మా సైడ్ ఎలా చేస్తారన్నది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ జస్ట్ ఏమేమి పెడతారన్నది ఫాస్ట్ కట్స్తో అయితే ఇక్కడ చూపించాను. మళ్ళీ వీడియో లెంత్ అయిపోద్ది, మీకే బోర్ కొడుతుంది అని చెప్పేసి. ఏమేమి పెడతారన్నది మీకు వీడియో చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకా మళ్ళీ దాన్ని నేను చెప్పడం ఎందుకు అని చెప్పేసి చెప్పట్లేదు. జస్ట్ ఎవరెవరు పోసారన్నది చెప్తాను. ఫస్ట్ పోసింది అయితే మా అమ్మమ్మ, తర్వాత పోసింది మా చిన్నక్క, తనే నా బ్లౌజ్ స్టిచ్ చేసింది. ఇంకా ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నదైతే మా పెద్దక్క. నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే తెలుస్తుంది, మా పేరెంట్స్కి మేము 3 కూతుర్లమే, నేనే లాస్ట్ దాన్ని. సో ఇప్పుడు నాది సెకండ్ డెలివరీ కదా, ఇప్పుడు పోసే వడి బియ్యంతో మా అమ్మకి ఆల్మోస్ట్ ఇంకా ఆడపిల్లలకి చేసే బాధ్యతలన్నీ తీరినట్టే. ఇక్కడ మా చిన్నక్క వీడియో తీస్తుంది. తను ఫోన్ యాంగిల్ వాల్గా పెట్టింది, అందుకనే వీడియో ఫస్ట్ అలాగ అనిపించింది. మళ్ళీ చెప్తే యాంగిల్ చేంజ్ చేసింది అనమాట. ఇక్కడైతే మా అక్క పోగుదారం వేస్తారు కదా మెల్లో, దానికోసం అని చెప్పేసి పసుపు అయితే కలుపుతూ ఉంది. దీన్ని ఎలా చేస్తారంటే ఒక వైట్ కలర్ థ్రెడ్ తీసుకొని దాన్ని 3 పురులు అయితే తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో పసుపు ఇంకా కొంచెం వాటర్ మిక్స్ చేసి ఆ పేస్ట్ని ఈ దారానికి అయితే అప్లై చేయాలి. తర్వాత ఇలా మెల్లో అయితే వేసి కడతారనమాట. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే, నేను మార్నింగ్ ఎప్పుడో మా వాడికి అయితే ఫీడింగ్ ఇచ్చాను, దాని తర్వాత ఇవ్వలేదు. ఇంకా నేను ఇద్దాం అనుకున్నప్పుడు వాడైతే నిద్రపోతూ ఉన్నాడు. సరే అని చెప్పి నా పాటికి నేనైతే రెడీ అవుతున్నాను. అంటే మళ్ళీ 9 కంతా బయటకు వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా రెడీ అవుతున్నాను. ఇంకా ఈ వడిబియ్యం కట్టుకునే ప్రాసెస్ మధ్యలో వాడైతే ఏడ్చాడనమాట. ఇంకప్పుడు పాలిద్దామంటే ఎలాగో మధ్యలో ఉంది ప్రాసెస్. ఇంకా మా అమ్మ అయితే లేట్ అవుతుందని చెప్పేసి సరేలే దారిలో పోయేటప్పుడు ఇద్దులే అని చెప్పేసి అంటుంది. నేనేమో అప్పటిదాకా ఆడుంటాడు మా పాప అని చెప్పేసి నేను అంటూ ఉన్నాను. లక్కీగా వాడు పెద్దగా ఏమీ ఏడ్చలేదు, జస్ట్ కొద్దిసేపు అలా ఏడ్చాడు, మళ్ళీ ఇంకా నిద్రపోయాడు. ఇంకా ఊరికి వెళ్ళేంత వరకు కూడా అస్సలు ఏడ్చలేదన్నమాట. టైం ఎక్కడ దాటిపోతుందో అని చెప్పేసి మా అమ్మ బాధ, అందుకని వీళ్ళు లేట్ చేస్తారని చెప్పేసి ఫర్ ద ఫస్ట్ టైం మా అమ్మ తినిపించింది మాకు. అంటే ఎప్పుడు తినిపించలేదు అట్లా, అందుకనే ఫస్ట్ టైం తినిపించింది అని చెప్పేసి ఇందాక ఒక క్లిప్ అయితే అంటే మా అమ్మ తినిపించేది పెట్టాను కదా, అది జస్ట్ గుర్తుగా ఉండడం కోసం అనేసి పెట్టాను. బట్ అది వీడియో కెమెరా తుడవలేదన్నమాట, అందుకని బ్లర్ వచ్చింది. నేను చూడడానికి కొంచెం డెవిల్ లాగా అనిపించింది నాకు. అంటే హెయిర్ లీవ్ చేసుకున్నా కదా బాగాలేదు, కానీ ఇంకా గుర్తుగా ఉండడం కోసం అనేసి పెట్టాను.
బియ్యం కట్టుకునేది అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర టెంకాయ కొట్టేసి దండం పెట్టుకొని ఇంకా అందరికీ తాంబూలం ఇచ్చి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ తాంబూలం అనేది ముత్తైదువులకు కానీ 5 మందికి కానీ అలా ఇస్తారు కదా. లాస్ట్ టైం అయితే అంటే ఫస్ట్ డెలివరీ అప్పుడు మా పెద్దక్క అయితే లేదు, జస్ట్ మా చిన్నక్క మా అవ్వ మాత్రమే అనమాట. అంటే అమ్మకి ఇవ్వకూడదు కదా అని చెప్పేసి బయట వాళ్ళని అయితే పిలిచాము. బట్ ఈసారి ఇంకా మా ఇంట్లో వాళ్ళే సరిపోతారు ముగ్గురు అని చెప్పేసి బయట ఎవరిని పిలవలేదు. ఇప్పుడు ఇంకా ఇంట్లో నుంచి బయటకైతే వచ్చేస్తున్నాము. మీన్వైల్ ఏంటంటే నేను శారీకి కొంగు ఎక్కువ వదిలిపెట్టుకున్నాను అనమాట, వడిబియ్యం పోయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. అంటే ఇంతకుముందు 2-3 టైమ్స్ వడిబియ్యం కట్టుకున్న ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దాని ప్రకారం నేను ఇంతకుముందు లాగే కొంచెం ఎక్కువే వదిలిపెట్టుకున్నాను. అది బట్ ఈసారి ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట, దానివల్ల ఎక్కువ లోపలికి దోపాల్సి వచ్చింది. నేను పెట్టుకోలేకపోతున్నాను సరిగ్గా అని చెప్పేసి మా అక్క హెల్ప్ అయితే తీసుకున్నాను. బట్ అది నాకు కంఫర్టబుల్ లేదు దానివల్ల. బట్ సరి చేసుకుందామా అంటే అంత టైం కూడా లేకపోయిండే, ఇంకా ఎట్లా ఒకటి అలాగే క్యారీ చేశాను. నిజం చెప్పాలంటే నాకు ఆ రోజు ఆ శారీ అస్సలు కంఫర్ట్ లేదు, ఎప్పుడెప్పుడు విప్పేద్దామనే ఉండింది. ఇంకా తప్పదు కాబట్టి అలాగే ఉంచుకున్నాను, కానీ లేకపోతే అస్సలు ఉండలేకపోయాను. ఈవెన్ అది అప్పుడు వింటర్లో అయినా కూడా నేను క్యారీ చేయలేకపోయాను, అదే సమ్మర్లో అంటే ఇంకా నా వల్ల అస్సలు అయ్యేది కాదేమో. ఫుల్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది, ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్ళిపోతాను, ఎప్పుడెప్పుడు విప్పేద్దామా అనే ఉంది నా మైండ్లో అయితే. ఒకటి ఆ శారీ వెయిట్ ఎక్కువ ఉంది, ఇంకొకటి నేను హైట్ తక్కువ కదా, దానివల్ల లోపలికి ఎక్కువ దోపాల్సి వచ్చిందనమాట శారీ. ఇంకా దానివల్ల కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను నేను. ఇంకోటి ఏంటంటే నేను ఈ మధ్య శారీస్ కట్టక చాలా డేస్ అయిపోయింది, ఇంకా ప్రెగ్నెన్సీ టైం నుంచి శారీసే కట్టలేదు, చాలా తక్కువ. దానివల్ల కూడా నేను క్యారీ చేయలేకపోయాను, అంటే ఆఫ్టర్ లాంగ్ టైం కట్టడం వల్ల కూడా నేను దాన్ని క్యారీ చేయలేకపోయాను. కానీ ఈ శారీ మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళము కలిసి ఫస్ట్ టైం షాపింగ్ చేసి తీసుకున్న శారీ అనమాట. చూసినప్పుడు బాగానే అనిపించింది కానీ కట్టుకుంటే కంఫర్ట్ లేదు అంతే. దాని తర్వాత అనిపించింది నాకు వెయిట్లెస్ శారీసే తీసుకోవాలి అని చెప్పేసి. అందుకని నేను ఈ మధ్య అసలు వెయిట్ శారీస్ అయితే అసలు తీసుకోవట్లేదు, వెయిట్లెస్ శారీసే ప్రిఫర్ చేస్తున్నా. అంటే పట్టు బార్డర్ వచ్చి వెయిట్లెస్ శారీస్ ఉంటాయి కదా, అవే చూస్తున్నాను నేను. సో అదనమాట నా శారీ స్టోరీ అయితే. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వచ్చేద్దాము. మేము ఊరికి వెళ్ళడానికి ముందు పక్కనే ఇక్కడ రాముని టెంపుల్ అయితే ఉంది, ఇంకా దాని పక్కన గంగమ్మ తల్లి కూడా ఉంది. అక్కడ ఇక్కడ టెంకాయ కొట్టేసి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. ఈ ఊర్లో జనాలు పెద్దగా ఎవరు ఉండరు, అంటే ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్కి వెళ్ళి అందరు సెటిల్ అయిపోయారనమాట. సో పెద్ద పెద్ద వాళ్ళే ఉంటారు, ఆల్మోస్ట్ ఎంగేజ్ వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారనమాట ఈ ఊర్లో. ఈ ఊరు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాకైతే మామూలుగా ఇలా రెడీ అయ్యి ఊర్లో వెళ్ళాలంటే కొంచెం షై ఫీలింగ్ అయితే వస్తుంది, మీకు కూడా ఎవరికైనా వస్తుందా? నాకైతే అసలు అంటే నన్నే చూస్తున్నారు అంటే నేను అసలు ఇంకా నడవలేను, అట్లుంటుంది నా ఫీలింగ్. బట్ ఈ ఊర్లో కొంతమందే కాబట్టి ఉండేది, నాకు ఆ ప్రాబ్లం లేకపోయిండే. బట్ నా సొంత ఊర్లో అయితే చాలా ఎక్కువ మంది అనమాట జనాలు. సో నేనైతే కొంచెం షై ఫీల్ అవుతాను మా ఊర్లో అయితే. నేను ఇలా రెడీ అయినప్పుడు తెలియని వాళ్ళ ముందు కన్నా తెలిసిన వాళ్ళ ముందే నాకు ఎక్కువ షై ఫీలింగ్ అయితే వస్తుంది. అది నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది, అది ఇంకా పెళ్ళైన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది, స్టిల్ ఇప్పటికీ ఉంటుంది అనమాట నాకు. మీకు కూడా అట్లనే ఉంటుందా? నాకైతే చాలా ఎక్కువ ఉంటుంది, నేనైతే పోగొట్టుకోలేకపోతున్నా ఆ ఫీలింగ్ని. ఇప్పుడు కొంచెం బెటర్. ఇప్పుడైతే నేను పుట్టిన ఊరికి వచ్చాను. ఇందాక మీరు చూసింది అయితే అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, మా సొంత ఊరు కాదు. ఇది కొత్త వాళ్ళ కోసం అనేది చెప్తున్నాను నేను. ఈ ఊరికి ఎందుకు వచ్చానంటే ఇక్కడ మా బాబాయ్ వాళ్ళైతే ఉన్నారు. మా నాన్న ఎక్స్పైర్ అయిన తర్వాత మేము ఇక్కడ లేమన్నమాట. సో మా బాబాయ్ వాళ్ళైతే ఇక్కడ ఉంటారు. సో ఇంకా వాళ్ళు మా చిన్నమ్మ నాకు వడిబియ్యం పెట్టాలనేసి ఇంకా ఇక్కడే పక్కనే, అంటే ఊరి లోపలికి అయితే వెళ్ళలేదు కానీ రోడ్డు మీదనే శివాలయం ఉంటే అక్కడికి వచ్చామన్నమాట. ఇందాక దారిలో వచ్చేటప్పుడు ఒక దగ్గర మా ఆయన దిగి టెంకాయ కొట్టాడు కదా, అది ఎందుకంటే మనం ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా డెలివరీ తర్వాత ఫస్ట్ టైం ఏడు దాటుతున్నప్పుడు అలా ఏటి దగ్గర టెంకాయ కొడతారనమాట మా సైడ్. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, వీళ్ళే మా అయ్య మా చిన్నమ్మ. మా సైడ్ బాబాయ్ని అయ్య అని పిలుస్తాము, మీకు అర్థమవడం కోసం ఇందాక బాబాయ్ అని చెప్పాను. అంటే తను మా నాన్నకి తమ్ముడు, మా జేజీకి 2 కొడుకులు అనమాట, మా నాన్న ఇంకా మా అయ్య, ఇంకా అత్తలు ఎవరు లేరు నాకు. ఇక్కడైతే మా ఆయన టెంకాయ కొడుతున్నారు. నేను చిన్నప్పుడు ఈ ఊర్లో ఉన్నాను కదా, అప్పుడున్న టెంపుల్స్ అన్నీ కూడా ఇప్పుడు పడగొట్టేసి కొత్త టెంపుల్స్ అయితే కట్టించారు. జస్ట్ ఈ శివాలయం ఒక్కటి కట్టించలేదు, దీనికి జస్ట్ రిపేర్స్ ఒక్కటి చేపించారనమాట. మా ఊర్లో ఓల్డ్ టెంపుల్ అంటే ఇంకా ఇది ఒక్కటే ప్రజెంట్ అయితే. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా బ్యాక్గ్రౌండ్లో ఉన్నదే పెడదామంటే బ్యాక్గ్రౌండ్లో పిల్లలు వీడియోస్ చూస్తున్నారనమాట, ఆ సౌండ్స్ అన్నీ వస్తున్నాయి, మళ్ళీ కాపీరైట్ పడుతుందేమో అని చెప్పేసి ఇంకా ఆల్మోస్ట్ వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వచ్చింది. లేకపోతే కొన్ని వదిలేద్దాము, అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్నదే పెడదామని అయితే అనుకున్నాను. ఇంకైతే మా చిన్నమ్మ వడిబియ్యం పెట్టి శారీ కూడా పెట్టింది. ఆ శారీ నేను బ్లౌజ్ కూడా కుట్టించుకొని ఒకసారి కట్టుకున్నాను కూడా, ఇంకొకసారి ఎప్పుడన్నా మీకు చూపిస్తాను వీడియోలో. ఇంకా మా చిన్నమ్మ వాళ్ళకు కూడా తాంబూలం ఇచ్చి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను.
నేను ఫస్ట్ డెలివరీ తర్వాత వడిబియ్యం కట్టుకొని వెళ్ళినప్పుడు మా అవ్వ మా చిన్నమ్మ వచ్చారు. బట్ ఈసారి ఇంకా మా అక్క వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఎవరు రావట్లేదు అనమాట. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఊరికైతే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే ఇంకా మా ఇంటికైతే వచ్చాము. ఇదే మా ఇల్లు హోమ్ టూర్ కూడా నేను చేసున్నాను వీడియో. డెలివరీ తర్వాత ఇంకా ఫస్ట్ టైం అత్త వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి ఇంకా మా అత్త అయితే హారతి ఇవ్వడానికి అని చెప్పేసి రెడీ చేస్తుంది లోపల. ఇంకైతే మేము వెయిట్ చేస్తున్నాం అనమాట బయట. నేను ఫస్ట్ డెలివరీ తర్వాత వడిబియ్యం 9th మంత్లో కట్టుకొని వచ్చాను. బట్ ఈసారి 3rd మంత్కే వచ్చాను. అప్పుడు కూడా నేను 3rd మంత్కే వద్దామనుకున్నాను, కానీ అప్పుడు నాకు ఫస్ట్ బేబీ కాబట్టి ఎక్స్పీరియన్స్ లేదు. అంటే నేను స్నానం చేపించలేకపోయేదాన్ని. ఇంకా నాకు బ్రెస్ట్ మిల్క్ కూడా అప్పుడు తక్కువ ఉండేటివి, పాపకు సరిపోయేటివి కాదు. ఇంకా నేను ఫీడింగ్ బాటిల్ అది కడిగి అంటే అప్పుడప్పుడు యూజ్ చేయాల్సి వచ్చేది. ఇంకా రెండు నేను హ్యాండిల్ చేయలేనేమో అని చెప్పేసి రాలేదన్నమాట. ఇంకా మా అత్త కూడా ఏజ్డే కదా, ఆమె ఇంకా కూర్చొని స్నానం చేపియాలంటే చేపిలేదు, నేను చేయించుకోవాల్సిందే. ఇంకా సరే 5th మంత్లో వద్దాంలే అనుకుంటే అప్పుడు ఇంకా 5th మంత్లో మంచి రోజులు లేవని చెప్పేసి 9th మంత్ వరకు వెయిట్ చేశాను అనమాట. ఇంకా ఈసారి నాకు ఫస్ట్ బేబీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను 1 మంత్కే స్నానం అయితే చేయించుకోగలిగాను వీడికి. ఇంకా నాకు బ్రెస్ట్ మిల్క్ కూడా ఈసారి బాగానే సరిపోతున్నాయి అనమాట. వీడికి ఫీడింగ్ బాటిల్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే రాలేదు. ఇంకా అందుకనే నేను ఈసారి 3rd మంత్కే వచ్చాను. అది పెట్టినాలే అది ఇస్తాడు అనుకుంటా. తెచ్చింటే పెడతాలే అట్టే మూట పెట్టేదే ఇంకా మా అత్త దీపం కూడా పెట్టేసి ఉండింది. ఇంకా నేను జస్ట్ ఈ వడిబియ్యం అక్కడ పెట్టేసి దండం పెట్టుకున్నాను. ఇంకా తర్వాత మాకు ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మేము ముందే మా అత్తకి చెప్పామన్నమాట, ముందే ఏం చెయ్యొద్దు, మేము వచ్చిన తర్వాత చేసుకొని తిందాంలే అందరం కలిసి అనేసి చెప్పాము. అంటే మేము 9కే స్టార్ట్ అయ్యాం కదా, త్వరగా వచ్చేసాము. 11కి అంతా అక్కడ ఉన్నామన్నమాట. ఇంకా అప్పుడు ఇంకా మా అక్క వాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పేసి అందరం కలిసి చేసుకొని ఇప్పుడైతే తింటున్నాం అందరం కూర్చొని. మా ముగ్గురు అక్క చెల్లెలకి ఇంత పెద్ద ఫ్యామిలీ అయింది. మా బావ కూడా వచ్చింటే కంప్లీట్ ఫ్యామిలీ ఉండేది. అంటే మా పెద్దక్క హస్బెండ్ రాలేదన్నమాట. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది మా మామ, అంటే మా చిన్నక్క హస్బెండ్. ఇంకా మా బావ వచ్చింటే కంప్లీట్ ఫ్యామిలీ ఉండేది. ఇంకా తర్వాత అందరం తినేసి ఇంకా మా అక్క వాళ్ళైతే ఈవినింగ్ ఊరికి వెళ్ళిపోయారు. ఇంకా మేము 1 డే నిద్ర చేయాలి కదా అని చెప్పేసి అక్కడే ఉన్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ క్లిప్ అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. And thank you so much for watching this video. Bye bye. అక్క ఊంచక్క అంటున్నాడు, అక్క ఉయ్యాల ఉంచుక్క అంటున్నాడు.